ఎన్నికల కమిషన్ ఎక్కడా కూడా మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ద్వారా కార్యక్రమాన్ని కొనసాగించండి అని చెప్పింది. అయినా సరే కావాలని మీరు వచ్చి సచివాలయాల దగ్గరికి రమ్మని మీరు సర్క్యులర్ దేనికి ఇచ్చారండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీకే గారు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? పాపం ఎండలో ఆ వృద్ధులు సచివాలయాల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టారు సార్. కుప్పం నియోజకవర్గంలో కానీ కొన్ని నియోజకవర్గాల్లో మధ్యాహ్నం భోజనాలు మేము పెట్టాం అక్కడ వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండటానికి. అంటే ఎంత వాళ్ళ రాజకీయం కోసం ఎంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారో చూడండి. అది కాకుండా నిన్న కాకుండా ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా వీకే గారు. 2 రోజుల క్రితం ది గ్రేట్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఇంకొక సర్క్యులర్ ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. అదేంటంటే ఆ వార్త ఏంటంటే ఆంధ్రజ్యోతిలోనే ప్రధాన శీర్షికలో వచ్చింది. చదువుల పేరిట చక్కబెట్టేద్దాం, వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైసీపీ సర్కార్ కొత్త పన్నాగం, చదువుల పేరిట ఇంటింటి ప్రచారం, దానికోసం కాలేజీల్లో స్కూళ్లలో ఉన్నటువంటి టీచర్లు వినియోగించడం. అంటే ఎప్పుడైతే వాలంటీర్లకి బ్రేక్ పడిందో ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన గారు ఇంటింటి ప్రచారానికి టీచర్లని లెక్చరర్లని దింపటానికి ఇచ్చినటువంటి సర్క్యులర్కి సంబంధించినటువంటి వార్త. ఏమి రాజకీయ ప్రచారానికి టీచర్లు ఉపయోగపడుతున్నప్పుడు ఇవాళ వాళ్ళనే అదే రకంగా మీరు ఇంటింటికి పెన్షన్లు దేనికి ఇవ్వలేకపోతా ఉన్నారండి? ఇవ్వచ్చుగా. ఇది 2 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త. అంటే మీ రాజకీయ ప్రచారం కోసం మీకు అందుబాటులో అందరూ ఉంటారు, కానీ పెన్షన్లు ఇవ్వటానికి మాత్రం వృద్ధులకి పెన్షన్లు ఇవ్వటానికి మాత్రం మీకు ఎవరు కనపడరా? కాబట్టి ఇన్ని రకాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవాళ ఒక్కొక్కటి బట్టబయలవుతున్నాయి. కేవలం రాజకీయ ఎన్నికల సందర్భంగా ఏదో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలపైన నెపాన్ని వేసి ఇవాళ వృద్ధుల్ని బలవంతాన తీసుకొచ్చి అక్కడ ఎండల్లో కూర్చోబెట్టి ఇవాళ వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఏది సింపతి ఏదో రకంగా సింపతి గెయిన్ చేసి ఓట్లు పొందడం కోసం. కాబట్టి వాళ్ళు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒకటే చెప్తా ఉన్నాం వీకే గారు, తెలుగుదేశం పార్టీ పెన్షన్లని ఇంటింటికి తీసుకువెళ్ళి వాళ్ళకి అందివ్వమనే కోరుతుంది. అదే రకమైనటువంటి డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, డోర్ టు డోర్ పెన్షన్ డెలివరీ చేస్తాం, మేము ఇంకా మెరుగ్గా చేస్తాం. అదేవిధంగా వాలంటీర్లకు కూడా చెప్తూ ఉన్నాం, ఎవరైతే వైఎస్ఆర్సీపీ రాజకీయ కార్యకర్తలుగా మారకుండా నిజాయితీగా ఎవరైతే వారి ఉద్యోగాన్ని వారు నిర్వర్తిస్తారో వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళనే మేము కొనసాగిస్తాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక పథకం కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా ప్రభుత్వాలు మారినా వాటిని కొనసాగించడం అనేది మా పద్ధతి. ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టారు కాబట్టి మనం మూసేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పథకం ఇచ్చారు కాబట్టి దాన్ని మనం తీసేయాలి, నిరుద్యోగ భృతి ఇచ్చారు కాబట్టి తీసేయాలి, సంక్షేమ పథకాలని ఆపేసినటువంటి చరిత్ర, కోత పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి సార్. గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారు, మేము ఆపేసామా? మేము ఇంకా మెరుగ్గా దాన్ని ఇంప్రూవ్ చేసి కొనసాగించాం కదా. అదే విధంగా ఏ మంచి పథకాన్ని కార్యక్రమాన్ని వ్యవస్థకు సంబంధించి కూడా స్పష్టంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంకా మెరుగ్గా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాం. పెన్షన్లు కూడా 4,000 రూపాయల పెన్షన్ డోర్ టు డోర్ మేము ఖచ్చితంగా అందిస్తాం. ఇవాళ చేస్తున్నటువంటి కుట్రను కూడా ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఇవాళ కేవలం 20% పొద్దున్నుంచి ఎండల్లో నుంచోపెట్టి నానా ఇబ్బందులు పాలు చేసి ఇచ్చింది 20%. 4,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళారు వీకే గారు? లేదంటే 20% ఏమిటండి సార్? సాయంత్రం 6 గంటల వరకు వీళ్ళు ఇచ్చింది 20%. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా వీళ్ళు చేసిన ఈ 3 రోజుల నుంచి వాళ్ళు చేసిన దీనికి కొంత మీకు ఆవేశం ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. సో బాలకోటే గారు నమస్కారం. బాలకోటే గారు, ఈ కొంగ జపము, ఈ వీధి నాటకం ఇవన్నీ వర్కౌట్ అవుతాయి.